ఆఫీస్ ముందు ఏఐటీయూసీ నాయకులు గనుల ప్రైవేటీకరణ వేలాన్ని వ్యతిరేకిస్తూ రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. నిరాహార దీక్షల్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కె శంకర్ ప్రారంభించగా ఏఐటీయూసీ డిప్యూటీ ప్రధాన కార్యదర్శులు కె వీరభద్రయ్య, ముస్కి సమ్మయ్య, బ్రాంచ్ కార్యదర్శి ఎస్కే బాజీ సైదా, ఫిట్ కార్యదర్శులు నిరాహార దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ సింగరేణి గనుల్ని సంస్థకే అప్పగించాలని, బీజేపీ సింగరేణి ప్రాంత గనుల్ని వేలం ప్రైవేటీకరణ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. గనులు సింగరేణికి ఇచ్చేంత వరకు ఏఐటీయూసీ పోరాడుతోందన్నారు. ఈ నెల 13 వరకు జీఎం ఆఫీస్ ముందు నిరాహార దీక్షలు చేపడుతున్నామన్నారు. కేంద్ర ప్రభుత్వం సింగరేణికి నామినేషన్ పద్ధతిలో గనులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ ఏరియా సహాయ కార్యదర్శి కొమరయ్య, సిపిఐ మండల కార్యదర్శి జోగుల మల్లయ్య, జిల్లా సమితి సభ్యుడు రాజేశ్వరరావు, బ్రాంచి సంయుక్త కార్యదర్శి చంద్రమోహన్, సంపత్, మారుపల్లి బాబు, నాయకులు నగేష్, అఫ్రోజ్ ఖాన్, లింగం రవి, లక్ష్మణ్, దాడి రాజయ్య, ఈ సదానందం, అనంతరెడ్డి, యాదగిరి, రాఘవరాజు, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు, వర్ధిల్లాలి కార్మిక పోరాటాలు. బొగ్గుబావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంచుకోడు చెప్పి చంద్రమౌళి అట్ట కాదని ఇద్దరు తీయన్నా రమేష్ గారిని రమేష్ గారు నాయకులు బొగ్గుబావులను వేలం వేయాలనేటువంటి కుట్ర పూనుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా సింగరేణిలో గుర్తింపు సంఘంగా ఉండి ఈ సింగరేణి కార్మికులకు సంక్షేమ పథకాల మీద కానీ లేకపోతే ఈ బొగ్గుబావులకు సంబంధించినటువంటి రక్షణ విషయంలో కానీ అనేకమైనటువంటి బూటకపు మాటలు చెప్పేటువంటి ఈ కేంద్ర ప్రభుత్వాలు చట్టాలు చేసే కాడ కార్మిక వర్గానికి వ్యతిరేకంగా చట్టాలు చేస్తూ ఉన్నారు. ఈ వేలం పాటల ద్వారా ఈ సంస్థకు నష్టం జరుగుతుంది. ఇలా జనరల్ మజూర్ నుంచి మొదలుకుంటే జీఎం వరకు కూడా సంస్థ ఉంటేనే మనం అందరం ఉంటాం. ఈ వాస్తవాన్ని గమనించి అందరూ కూడా జరుగుతున్నటువంటి పోరాటంలో భాగస్వామ్యం కావాలి. ఈ వేలం పాటలు నిలిపివేసుకోవాలి. ఈ కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ధీటైనటువంటి పోరాటాలు కార్మికుల ఐక్యత పోరాడదాం. మంచిర్యాల జిల్లా పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని చెన్నూరు ఫారెస్ట్ డివిజన్ కార్యాలయం ఎదుట కోటపల్లి మండలం ఎసనమాయి, పిన్నారం, బొప్పారం, ఎడగట్ట గ్రామ రైతులు నిరసన తెలిపారు. రైతుల నిరసనకి బీజేపీ నాయకులు మద్దతు తెలిపారు. పోడు భూములకి పట్టాలు ఇవ్వాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలవనున్నట్లు బీజేపీ నాయకులు ఈ సందర్భంగా తెలిపారు. అనంతరం పోడు రైతులకి పట్టాలు ఇవ్వాలని కోరుతూ చెన్నూరు డివిజన్ అధికారికి వినతి పత్రం అందజేశారు.
మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి ప్రధాన రహదారులు జలమయమయ్యాయి. లోతట్టు ప్రాంతాల్లో పలు ఇళ్లలోకి వరద నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇక్కట్లకు గురవుతున్నారు. పట్టణంలోని మేరవాడలో రోడ్డుపైకి వరద నీరు చేరడంతో ముందస్తు జాగ్రత్తగా అటువైపు రవాణా వ్యవస్థని అధికారులు నిలిపివేశారు. వీధిలోని పలు ఇళ్లలోకి వరద నీరు చేరి బియ్యం, వంట సామాగ్రి తడిసిపోయాయని కాలనీవాసులు వాపోతున్నారు. పాత ఇళ్లు ఉన్నవారు ఇంటి గోడలు తడవడంతో అవి ఎప్పుడు కూలుతాయో తెలియక బిక్కుబిక్కుమంటున్నారు. అధికారులు వెంటనే స్పందించి ఇబ్బందులు ఎదుర్కొంటున్న లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలకి సహాయ చర్యలు చేపట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఘనంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి జన్మదిన వేడుకలు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి మిఠాయిలు పంచిన కాంగ్రెస్ శ్రేణులు.
వైఎస్ రాజశేఖర రెడ్డి 75వ జయంతి సందర్భంగా చెన్నూరు పట్టణంలో కాంగ్రెస్ కార్యకర్తలందరం కలిసి జయంతి ఉత్సవాలు జరుపుకోవడం జరిగింది. వైఎస్ రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ పార్టీని నిలబెట్టడానికి ఎంతో కష్టపడి 6 నిమిషాలు కష్టపడి పాదయాత్ర చేసి జలయజ్ఞం పేరు మీద రైతులకు ఎంతో మేలు చేయడం జరిగింది. 108 స్థాపించి ప్రతి వాళ్ళ గుండె చప్పుడు విన్న గొప్ప మహానుభావుడు. అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆరోగ్యశ్రీ పథకం, రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం పెట్టి అందరిని ఆదుకున్న గొప్ప వ్యక్తి. అట్లాగనే రాజశేఖర రెడ్డి గారు ఒకటే టైం 2 లక్షల అప్పుడు టోటల్గా భారతదేశంలో ఉన్న రైతులందరికీ, మన తెలంగాణతో సహా రైతులందరికీ రుణమాఫీ చేసి రైతులను ఎంతో పెద్ద మొత్తంలో ఆదుకోవడం జరిగింది. అట్లాంటి మహానుభావుని మనం ఎప్పుడు స్మరిస్తూ ఉండాలి. అందరం ఏకపక్షంగా ఎప్పుడు ఆయన జయంతిని పదే పదే చేసుకుంటూ ఆయన ఎప్పుడు గుర్తు చేసుకొని మన కాంగ్రెస్ పార్టీ డెవలప్ కొరకు ప్రతి 6 నిమిషాలు కష్టపడ్డ రాజశేఖర రెడ్డి గారిని మర్చిపోకుండా అందరూ ఏక నిర్ణయంతో ఎప్పుడు ఇట్లాంటి జయంతులు జరుపుకోవాలని అందరినీ కోరుకుంటున్నాం. జై